చేసుకోవాలి అంటే ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇకపైన లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆస్తి సంబంధించిన పత్రాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా స్పష్టం చేసుకోవాలి. అయితే ఇంతకుముందు కూడా అందరూ చేసే రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు. కానీ ఇంతకుముందు చేసుకునే రిజిస్ట్రేషన్లకి ఇప్పుడున్న రిజిస్ట్రేషన్లకి చాలా వ్యత్యాసం అనేది ఉంది. అది దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా మీకు ఇంకా కూలంకషంగా వివరించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన ఆ భూమి పైన మీకు పూర్తి హక్కు వచ్చినట్టు కాదు. ఖచ్చితంగా లీగలైజ్డ్గా మీరు డాక్యుమెంటేషను క్లారిటీగా ఉన్నట్టయితే మాత్రమే అలాంటి డాక్యుమెంటేషన్లు వ్యాలిడిటీ అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తెలియజేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ దీని మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వారు కూడా ఇలాంటి వ్యవహారాల్లో పూర్తిగా ఆచితూచి స్టెప్ వేయాలని చెప్పి రిజిస్ట్రేషన్ విషయాల్లో కొంచెం స్పష్టతగా ఉండాలని చెప్పి డాక్యుమెంటేషన్స్ చాలా క్లియర్గా రాసుకోవాలని చెప్పి